కొట్టేది వాళ్ళే, బుజ్జగించేది వాళ్ళే. ఇప్పుడు కొట్టడం అనేది కసి, బుజ్జగించడం అనేది ప్రేమ. ఇప్పుడు వాళ్ళకి ప్రేమ ఉందనుకోవాలా, కసి ఉందనుకోవాలా? ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి చూడండి. మళ్ళా నేను చెప్తున్నా, అమెరికా ప్రజలు వేరు, ట్రంప్ వేరు. ట్రంప్ అమెరికా ప్రజల ఆలోచనలకు ప్రతిబింబం కాడు. ట్రంప్దంతా డిఫరెంట్గా ఉంటుంది. పొద్దున ఒక మాట చెప్తాడు, మధ్యాహ్నం మరొక మాట చెప్తాడు, సాయంత్రానికి ఈ 2 మాటలు కాకుండా 3వ మాట చెప్తాడు. ఎప్పుడు ఏ మాట మీద ఉంటాడో అతనికే తెలియదు, ఏ వైఖరితో ఉంటాడో అతనికే తెలియదు. ఒక డిఫరెంట్ ఫెలో. కానీ పిచ్చోడి చేతిలో అమెరికా అధికారం ఉంది, ఏం చేస్తాం? రీసెంట్గా చూడండి, G7 సమావేశాల సందర్భంగా మన దేశ ప్రధాని మోడీతో ట్రంప్ సమావేశమయ్యాడు. మోడీని పొగిడాడు, భారతదేశాన్ని పొగిడాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు మోడీకి. భారతదేశానికి అండగా ఉంటా అన్నాడు. భారతదేశం మీదకి ఎవరైనా దాడికి వస్తే ఊరుకునేది లేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవాళ అన్ని పేపర్లో ఆ స్టేట్మెంట్స్ హైలైట్ అయినాయి. కానీ రియాలిటీలో ఏంటి? నేను పెంటగానే ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. ఆ మ్యాప్లో పీఓకేని తీసుకెళ్లి పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపించారు. పీఓకే పాకిస్తాన్ అంతర్భాగమా? అది భారత అంతర్భాగం కదా. పాకిస్తాన్ ఆక్రమించుకుంది, బలవంతంగా దాన్ని రూలింగ్ చేస్తుంది. నిజానికి అక్కడ ప్రజలు కూడా పాకిస్తాన్లో భాగంగా ఉండటానికి ఇష్టపడట్లేదు. అక్కడ ఒక ఉద్యమం చేస్తున్నారు, పాకిస్తాన్లో మేము భాగంగా ఉండము అని చెప్పేసి. కానీ అక్కడ ప్రజల్ని చంపేస్తూ, ప్రజల మీద నిర్బంధాలు పెడుతూ, ప్రజల్ని బలవంతంగా పరిపాలిస్తుంది పాకిస్తాన్. మరి అలాంటి పీఓకే పాకిస్తాన్లో అంతర్భాగం ఎలా అవుతుంది? అది భారతదేశంలో అంతర్భాగం కదా. కానీ పాకిస్తాన్లో అంతర్భాగం అని చెప్పేసి అఫీషియల్గా అమెరికా నిన్న ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. ఏమనాలి అమెరికాని? ఇక్కడ ఏమనాలి ట్రంప్ని? ఒకవైపు మనని పొగుడుతాడు, మరొక వైపు ఇలా చేస్తాడు. ఇంకొక వైపు యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ని, ఆ పేరుని యుఎస్ పసిఫిక్ కమాండ్గా మార్చేస్తాడు. మధ్యలో ఉన్న ఇండో అనేటువంటి పేరుని తీసేశాడు. అంటే ఇండియా మీద కోపాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ కోపం కాదంటాడు. ఎందుకు మార్చాలి? నిజానికి ఇండో అనే పేరుని చేర్చిందే ట్రంప్ 2018లో మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. అంతకుముందు ఏషియన్ యుఎస్ పసిఫిక్ కమాండ్గా ఉండే దాని పేరు. 1947 నుంచి ఈ కమాండ్ ఉంది. పసిఫిక్ భాగంలో అమెరికా ఈస్ట్ కోస్ట్ నుంచి భారత ఈస్ట్ కోస్ట్ వరకు ఈ కమాండ్ పరిధి ఉంటుంది. ఈ కమాండ్ పరిధిలో 36 దేశాల పరిధి ఉంటుంది. దీనికి యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ అని పేరు పెట్టింది ట్రంపే. మళ్ళీ ఆ పేరు తీసేసింది ట్రంపే. ఏంటిది అంటే, ఒకప్పుడు భారతదేశానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ అది ఇప్పుడు భారతదేశానికి చాలా లైట్ తీసుకుంటున్నాడు ట్రంప్. అంటే అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. పాకిస్తాన్ మీద ప్రేమ వచ్చింది ట్రంప్కి, చైనాతో రాజీ వచ్చింది ట్రంప్కి. చూడండి, పాకిస్తాన్ మీద ప్రేమ, ఐ లవ్ పాకిస్తాన్ అంటాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని తన వైట్ హౌస్లో పిలిపించుకొని మాట్లాడతాడు. వాళ్ళు పీఓకేని అడ్డంగా ఆక్రమించుకొని అక్కడ ప్రజల్ని అణిచివేస్తున్నా పట్టించుకోడు. అమెరికా గడ్డ మీద నుంచి మునీరు మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, భారతదేశం మీద వేస్తామంటే పట్టించుకోడు. ఇరాన్లో అణుబాంబులు ఉన్నాయని యుద్ధానికి పోతాడు. పాకిస్తానోడు నా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, భారతదేశం మీద వేస్తా అని అమెరికా గడ్డ మీద నుంచి అంటే పట్టించుకోడు. అంటే ఇక్కడ ట్రంప్ వైఖరి చూడండి, ద్వంద్వ వైఖరి. 2018లోనేమో చైనా అంటే కోపం, పాకిస్తాన్ అంటే కోపం, అప్పుడు మన మీద ప్రేమ ఒలకబోసాడు. ఇప్పుడేమో చైనాతో రాజీ, పాకిస్తాన్ మీద ప్రేమ. ఎందుకు పాకిస్తాన్ మీద ప్రేమ? అది కుక్కలాగా పడి ఉంటుంది అమెరికా దగ్గర. మనం ఉండలేంగా, మనం అట్ట ఉండంగా, మనకు ఒక ఇండిపెండెంట్ పాలసీ ఉంటుంది. అందుకని చూడండి, అంటే ఈ ఒక్క సంఘటన అనే కాదండి, గతంలో ఇండియా డెడ్ ఎకానమీ అంటాం కానీ, లేదు ఇండియా నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళ మీద పెట్టిన ఆంక్షలు కానీ, మన మీద వేసినటువంటి ట్యాక్సులు కానీ, ఇవన్నీ కూడా భారత వ్యతిరేకత ట్రంప్లో చాలా క్లియర్గా కనపడుతుంది. భారత వ్యతిరేకత అనే దానికంటే కూడా చైనాతో రాజీ, పాకిస్తాన్తో ప్రేమ అంటాం కరెక్టేమో. మొన్న కూడా పాకిస్తాన్తో భారతదేశం చిన్నపాటి యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చాడు ట్రంప్. ఆపరేషన్ సింధూర్ ఆ సమయంలో పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చాడు ట్రంప్, డబ్బులు ఇచ్చాడు ట్రంప్. ఏమనాలి ఇతన్ని? మీరే కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.